దేశానికి మంచి చేసేవారిపై ద్వేషం, కాషాయ జెండాపై విద్వేషం, బీజేపీని గద్దె దించాలన్న దుర్బుద్ధి, మోదీ నాయకత్వంపై అక్కసుతో ఒక్కటయ్యిర్రు విపక్ష పార్టీలోళ్లు. ఈ కూటమి గట్టిన పార్టీలోళ్లకు అందలమెక్కాలన్న అత్యాశ తప్ప ఏ లక్ష్యం లేదు. ప్రజల పట్ల సానుభూతి లేదు. దేశాభివృద్ధి ధ్యాస లేదు. ఎంతసేపు బీజేపీని దించాలి, తాము గద్దెనెక్కాలి అనే తన్లాడుతున్నారు. విపక్ష కూటమోళ్లు పేరు మార్చుకున్నారు గాని తీరు మార్చుకోలే. అందరికీ అందలమెక్కాలనే కోరిక. ఆళ్లదాళ్లకే కొట్టుకుంటారు, తన్నుకుంటారు. ఈ విపక్ష కూటమిలా ఉన్నోళ్లందరికీ తాము ఎదగాలనే స్వార్థమే తప్పితే పేదల గురించి, దేశం గురించి ఆలోచన లేదు. జనాన్ని పట్టించుకునేంత తీరికుండది. దేశమంటే భక్తి ఉండది. ధర్మం అంటే విలువియ్యరు. ఎప్పుడు విద్వేషం, అవినీతి, బుజ్జగింపుల చుట్టే రాజకీయం చేస్తారు. ప్రతీకార రాజకీయాలతో పెరిగినోళ్లు గదా. అభివృద్ధి రాజకీయాలంటే ఈ పార్టోళ్లకు తెల్వదు. రేపొద్దున గీళ్లని నమ్మి ఓటేస్తే దేశాన్ని అధోగతి పట్టించరని నమ్మకమేంది? ఈ కూటమిలో జట్టుగట్టిన పార్టీలు అనేక రాష్ట్రాల్లో బద్ధ శత్రువులు. ఒక పార్టీపై మరో పార్టీ పోటీ చేస్తుంటాయి. అసెంబ్లీ ఎన్నికలలా తన్నుకుంటారు. పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి మనం బరంపురం అన్నట్లుంటది ఈ పార్టీల తీరు. దొంగలంతా ఒక్కటై మంచోడుపై మరలబడతారు. గిసొంటోళ్లకు ఓటేస్తే ఆగమవుడు ఖాయం. నమ్మించి నట్టేట ముంచుతారు. దేశాన్ని అధోగతి పట్టిస్తారు. అందుకే అభివృద్ధి చేసేటోళ్లకే ఓటేద్దాం, కమలాన్ని గెలిపించుకుందాం.